కు స్వాగతం. మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తే అవసరమైతే పాలక వర్గాన్ని రద్దు చేసేనా అభివృద్ధి చేసుకుంటామని రాష్ట్ర మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం అభివృద్ధి పదంలో నడిపించడమే తన తక్షణ కర్తవ్యమని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 17వ డివిజన్ లో 35 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నగరంలో ఆక్రమణలను తొలగించి అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. 3 నెలల పాటు బడ్జెట్ ఆమోదించకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేతల్ని ఏమనాలో వారే సమాధానం చెప్పాలని, స్వార్థ రాజకీయాల కోసం బందరును తాకట్టు పెట్టాలనుకున్న వ్యక్తుల్ని ఎప్పటికీ ప్రజలు క్షమించరని, అభివృద్ధి కోసం సలహాలు సూచనలు అందించే అధికారులపై నిందలేయడానికి సిగ్గుపడాలన్నారు. మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తే న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే పాలక వర్గాన్ని రద్దు చేసైనా అభివృద్ధి చేసుకుంటామని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రపాటి గోపిచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, సమతా కీర్తి, కుంచె నాని, దేవరపల్లి అనిత తదితరులున్నారు. మచిలీపట్నం మెయిన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మున్సిపల్ కార్యాలయం ఆనుకున్నటువంటి రోడ్డు దాదాపు ఇటు ఒక 10 డివిజన్లకి మరి దారిగా ఉండేది రోడ్ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు అంతా కూడా ఆక్రమణకు గురైంది. ఆక్రమణ వల్ల ఇటు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయింది. అలాగే మరి అప్పుడు ఒక కక్ష సాధింపు చర్యలు ఈ పక్కనే ఉన్నటువంటి రాజాగారి సెంటర్లో బారికేడ్లు పెట్టేసి మరి ఇటు పక్క ఉన్నటువంటి వ్యాపారులకు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం వచ్చిన వెంటనే బారికేడ్లు తొలగించాం రాజాగారి సెంటర్లో. దాని మీద మైక్ పనిచేయనప్పుడు ఎందుకు మరి ఆ రోజున అనేక ధర్నాలు చేశారు, అనేక మంది పోరాటాలు చేసినా కూడా ఒక కక్ష సాధింపు చేశారు. ఆ రోజు కేవలం ఆ రోజు వంగవీటి రాధా గారు వచ్చి ఒక షాప్ ఓపెన్ చేశారన్న కక్షతో బార్కెట్లు పెట్టి ఆనాటి పాలకులు మరి చేసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే వచ్చిన వెంటనే దాన్ని తొలగించాం. అలాగే మున్సిపల్ ఆఫీస్ పక్క నుంచి వెళ్ళడానికి ఆడబిడ్డలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. నేను కూడా చాలాసార్లు వాళ్ళని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాం. అవన్నీ కూడా తొలగించడం జరిగింది. తొలగించినాక చూసాం దాని కింద పెద్ద డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ ఉంటే మెయిన్ రోడ్డు మీద ఉన్న వాటర్ అన్నీ కూడా కేవలం ఇలాంటి ఆక్రమణ వల్లే రోడ్ల మీద డ్రైన్లన్నీ కూడా నడవక వాటర్ అంతా కూడా బందర్ అంటే మురికిరా, బందర్ అంటే నీళ్లురా అని చెప్పి ఒక రకమైనటువంటి అపోహ మనం కల్పించినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని వెంటనే డ్రైన్ నిర్మాణం చేయాలని ఆ రోజున కమిషనర్ గారికి, అలాగే ముఖ్యంగా సమతా కీర్తి గారు మరి ఈ డివిజన్ కార్పొరేటర్గా వారు కూడా ముందుకు రావడం, వెంటనే దీనికి ఎస్టిమేట్ వేసి 2 పక్కల డ్రైను ప్లస్ ఈ రోడ్డు ఇంత వెడల్పు ఉంటుందా అని చెప్పి ఆక్రమణ తొలగించిన కనపడింది. దాదాపు 40 ఫీట్ రోడ్ ఇది. మరి వెంటనే ఎస్టిమేట్స్ వేయించడం జరిగింది. దాదాపు డ్రైన్లకు ఒక 7.5 కోట్లు, అటుపక్క ఇటుపక్క 2 7.5 ప్లస్ మధ్యలో గ్యాపులు కూడా ఎక్కడ కూడా మట్టి కనపడకుండా గ్యాపులు కూడా పెట్టి గ్రీనరీ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇప్పుడు ఈ రోజునే ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే అది కంప్లీట్ చేయమని చెప్పి మ్యాక్సిమం ఒక నెల 15 రోజుల్లోపు అయిపోవాలి. 15 రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి. 2 పక్కల కాంక్రీట్ డ్రైను, అలాగే ఈ రోడ్డుకి ఆనుకుని డ్రైన్ వరకు కూడా మొత్తం రోడ్డు కాంక్రీట్ రోడ్ వేసేస్తారు. 15 రోజుల్లో మొత్తం చెట్లతో సహా గ్రీనరీతో సహా రావాలి. ఇది ఒక మోడల్ స్ట్రీట్ కింద దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఇవాళ మచిలీపట్నంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా గతం నుంచి కూడా మేము చెప్పాం, ఇవాళ కూడా కనబడుతుంది. మరి నిజంగా నిన్న కూడా ఈ డ్రైనేజీ ఇబ్బందిగా ఉంది. దీని మీద డ్రైనేజీ మీద బడ్డీ కొట్లు అవన్నీ ఉండటం వల్ల మరి ఈ డ్రైనేజీ చాలా పూడికిపోయి చిన్న వర్షం వచ్చినా కూడా ఈ రోడ్లన్నీ కూడా మునిగిపోతాం అనేది ఈ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో అనేక మార్లు చెప్తాం జరుగుతుంది. దీనికి విముక్తి ఈ రోజుకి వచ్చింది. మరి కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో, బాలశౌరి గారి సహకారంతో, అందరి సహకారంతో మరి ఇవాళ మన మచిలీపట్నాన్ని అభివృద్ధి దిశలో కొల్లు రవీంద్ర గారు తీసుకెళ్తున్నారు. దానికి చాలా ఉదాహరణలు ఇందాక గోపిచంద్ గారు చెప్పారు. బీచ్ ఫెస్టివల్ కానీ అట్లాగే మచిలీపట్నం అభివృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించి
ఈ మచిలీపట్నాన్ని చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో మరి మన కొల్లూరు రవీంద్ర గారు పనిచేస్తున్నారు. ఈ మచిలీపట్నం టౌన్ అభివృద్ధికి డ్రైనేజీ కోసం దాదాపు 165 కోట్ల రూపాయలని రూపొందించి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అమృత 2లో కూడా మరి పథకాలు రద్దు చేసి డ్రైనేజీ కడతాం చాలా శుభసూచకం. ఎందుకంటే గతంలో ఈ సందుకు రావాలంటే మోటార్ సైకిల్ వేసుకొచ్చినా కూడా 10 నిమిషాలు ఖచ్చితంగా పట్టేది ఇటు రావాలంటే. మరి రవీంద్ర గారు నిజంగా మేము ఇంటింటికి తెలుగుదేశం తిరిగినప్పుడు కానీ అనేక సందర్భాలు ఇటు తిరిగినప్పుడు ఎప్పటికైనా ఈ ఆక్రమణలు తీయాలనే ఒక సంకల్పం ఆయన పెట్టుకుని ఆ సంకల్పాన్ని నెరవేర్చిన కమిషనర్ గారిని కూడా ఇవాళ నిన్న మీరు పిటిషన్ ఇచ్చారంటే మీరంత దౌర్భాగ్యమైన మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్ కానీ కార్పొరేటర్లు కానీ మీరు కళ్ళు తెరవండి. మీరు చేసిన అభివృద్ధి ఏంటో, సంవత్సర కాలంలో కొల్లూరు రవీంద్ర గారు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి తెలుస్తుంది. 5 ఏళ్ళలో ఎక్కడైనా మీరు ఏదైనా పనులు చేశారా? ఎక్కడ రోడ్లు అక్కడే గుంటలుగా ఉన్నాయి. మరి రవీంద్ర గారు వచ్చిన తర్వాత రోడ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, డ్రైన్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి. మేము వర్షాకాలం రాకముందే కూడా డ్రైన్లు పూడికి పనులు కూడా చేంజ్ చేశారు రవీంద్ర గారు. మీరేం చేశారు 5 ఏళ్లలో? ఇవాళ కమిషనర్ను పట్టుకుని మీరు మాట్లాడటం చాలా తప్పు. అది మీ విజ్ఞతకే మా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా వదిలేస్తున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో కొల్లూరు రవీంద్ర గారు ముందుంటారు, అలాగే బాలచౌరి గారు మరి ఇతర నాయకులు కూడా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ. తెలీదు ఎవరికైనా తెలుసా ఈ ప్రాంతం వాళ్ళకి? ఆక్రమణలు తొలగించే వరకు ఇక్కడ డ్రైన్ ఉందని తెలీదు. దీని మీద బడ్డీ కొట్లు పెట్టి అద్దులకు ఇచ్చి అద్దులు వాళ్ళే వసూలు చేసుకుని ఆ బడ్డీ కొట్టు దగ్గరికి సూట్ కేసులు కొట్టు దగ్గరికి ఓ మోటార్ సైకిల్ వస్తుంది. కస్టమరు వాడు పెడతాడు మోటార్ సైకిల్. ఇది 6 అడుగులు, అది 6 అడుగులు, 12 అడుగులు, రోడ్డు ఎడల్పు 18 అడుగులు, ఇక మిగిలింది 6 అడుగులు. దీన్ని ఆక్రమణలో తొలగించటం తప్ప? నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆక్రమణలో తొలగించడం తప్ప? ఎందుకంటే నేను కలెక్టర్ గారి దగ్గర పెద్ద రిప్రజెంటేషన్ అంటే ఇచ్చారు. ఈ మంద బలం ఉందని చెప్పి మున్సిపల్ కమిషనర్ ఏదో 32 కోట్ల రూపాయలు ఎటువంటి తీర్మానాలు ఆమోదాలు లేకుండా చేశాడు అని పెద్ద ఎలిగేషన్స్ ఇచ్చారు. అయ్యా, తెలుగుదేశం ప్రభుత్వంలో ముడాకి నిధులు తీసుకొస్తే దాంట్లో 11 కోట్ల రూపాయలు ఎలక్షన్ ముందల హడావుడిగా ఎటువంటి తీర్మానాలు ఎటువంటి ఆమోదాలు లేకుండా ఇదే కమిషనర్ చేసి పెట్టాడు. మీరు తెచ్చుకున్న కమిషనర్, మేం తెచ్చుకోవాలా? మీ పార్టీ వాళ్ళే మావాడిని తెచ్చుకున్నారు. ఇప్పటికీ అక్కడక్కడ ఆయన దగ్గర నాకు ఆ నీలం రంగులు కనపడతానే ఉన్నాయి కమిషనర్ గారి దగ్గర. మరి అప్పుడు బ్రహ్మాండం గవర్నర్ గారు 3 ప్రశంసా పత్రాలు ఇచ్చాడు. అటువంటి కమిషనరు, ఇటువంటి కమిషనరు, మరి ఆళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పి బ్రహ్మాండంగా వేసుకుని పొగిడారు. ఆ రోజున తీపైన కమిషనర్ ఈ రోజున చెడు అయ్యాడు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి సూచించారు. న్యాయ వ్యవస్థ సేవల్లో నూతన పోకడలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి సూచించారు. జెడ్పీ కన్వెన్షన్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన పోకడల న్యాయ సేవల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో న్యాయశాఖకు సంబంధించి 2 పథకాలను విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అందులో బాల బాలికలకు సంబంధించి అందించే న్యాయ సేవలు, గంజాయి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అందించే న్యాయ సేవలపైన వివరిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెలియజేస్తే వారిలో నమ్మకం కుదిరి వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని భావించి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు,
కార్యక్రమం నోడల్ అధికారి డిఆర్డీఏ పిడి హరిహరనాథ, వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సేవల అవసరం ఎంతో ఉంటుంది. చాలామంది న్యాయ సేవలో ఉన్నప్పుడు మేము ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కోర్టులో ఒక పిటిషన్ వెళ్ళబోయాలి, మన గొడవల్ని మనము ఎలా పరిష్కారం చేసుకోవాలి, అదొక కాంప్లెక్స్ ప్రొసీజర్గా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సేవలు వారికి యాక్సెసిబుల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫస్ట్ ఏర్పడింది. అంటే నేను ఒక పూర్ పర్సన్, నాకు లాయర్ గారు ఎవరో తెలియదు, లాయర్ గారు నేను ఫీజు ఇచ్చేదానికి నాకు కష్టం అవుతుంది. అలాంటి టైంలో నేను నా గొడవ ఎలా పరిష్కారం చేయించుకోవాలి అంటే అప్పుడు మనము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి పెడితే అక్కడ నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. అంటే మనకు కొంతమంది లాయర్స్ ఫ్రీగా మాకు లీగల్ ఎయిడ్ ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి తర్వాత చాలా గొడవలు మనం రెగ్యులర్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుంది అని ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అని పెట్టుకుంటూ లోక్ అదాలత్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఈ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలా టైమ్స్ ఏమవుతుందంటే మనము ఒక డిస్ప్యూట్లో ఉంటాం, అది ల్యాండ్ డిస్ప్యూట్ ఉండొచ్చు, ఆస్తి పంపకాలు ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. ఈరోజు మనం పెద్దల సమక్షంలో కూర్చొని ఏదో డిస్ప్యూట్ సెటిల్ చేసుకున్నాం లేదా కోర్టు పెట్టి సెటిల్ చేసుకుంటాం. మనకున్నది ఇది రెండే ఆప్షన్స్ కదా. ఈ రెండు ఆప్షన్స్లో కూడా మనం కోర్టు పెట్టి వేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి కూడాను ఈ ప్రొసీజర్ చాలా లాంగ్ అయింది, మాకు ఏదో ఒకటి పరిష్కారం కావాలి, ఇద్దరు ఒక మెట్టు దిగుతాము, ఇద్దరు కూడా కలిసి రెజల్యూషన్ చేసుకుంటామనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి లోక్ అదాలత్ అనేది చాలా పెద్ద వరం. కోర్టులో కూడా చాలా డిస్ప్యూట్స్ని లోక్ అదాలత్ ద్వారా సాల్వ్ చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. బేసికలీ లోక్ అదాలత్లో పెద్దల సమక్షంలో ఎలా గొడవలు డిస్ప్యూట్ రిజాల్వ్ అవుతుందో అలాగే డిస్ప్యూట్ రిజాల్వ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంది, మనం రెగ్యులర్గా మీరందరూ అనుకోవచ్చు స్టేజ్ మీద మనకు 3 వీక్స్ నుంచి 3 జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఒకరు పోలీసు యంత్రాంగం నుంచి, రెండవ వారు అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే మూడవ వారు న్యాయశాఖ నుంచి, అలా 3 సింహాలుగా స్టేజ్ మీద వాళ్ళు కనబడితే మనందరికీ కనిపించండి, మనందరినీ నడిపించే 4వ సింహం ఏంటది? రాజ్యాంగం. ఈరోజు మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఇలా జీవించగలుగుతున్నాము, మనకు నచ్చిన విధంగా మనం ఉండగలుగుతున్నామంటే మన భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులే. దీంట్లో భాగంగానే వివిధ శాఖలకి వారి కొన్ని ఉద్దేశాలు, కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయి. దాంట్లో భాగంగా న్యాయ సేవా సంస్థకు సంబంధించినంత వరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మచిలీపట్నం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ నూతన తరహా న్యాయ సేవల శిబిరం అనేది నిర్వహించుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే న్యాయ వ్యవస్థ అనేది కేవలం చట్టాలను సమీక్షించడమే కాదు, దాంట్లో పాటుగా ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది సమీక్షించుకోవడము. ఇంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు
వారి వారి కార్యక్రమాలను సక్రమంగా చేస్తున్నాయా, ప్రజలకు ఎంతవరకు అటువంటి ఫలాలు అందుతున్నాయి అనేది సమీక్షించడం కూడా న్యాయశాఖ తన కర్తవ్యంగా నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగానే 4 అంచెల్లో ఈ న్యాయ వ్యవస్థ ప్యారలల్గా న్యాయ సేవాధికార సంస్థ పేరుతోటి ఈ సంస్థ నడుస్తుంది. ఇది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్ అనే వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల ద్వారా ఈ వ్యవస్థలు నడపబడుతూ ఉంటాయి. దీంట్లో ప్రజలు న్యాయ వ్యవస్థకి చేరువ కావాలి అన్న ఉద్దేశమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే మా న్యాయ వ్యవస్థ యొక్క ఈ క్యాప్షన్, న్యాయ సేవాధికార సంస్థల యొక్క క్యాప్షన్ చూస్తే యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అని ఉంటుంది. అంటే అందరికీ న్యాయం, అందుబాటులో న్యాయం ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలందరికీ, అవసరమైన వారికి ప్లస్ పేద బడుగు బలహీన వర్గాల వారికి, మహిళలకి, చిన్నపిల్లలకి న్యాయ శాఖని అందుబాటులోకి తెచ్చేందుకు ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వటము, ఉచిత న్యాయ సహాయము మరియు చట్టాలను ప్రజల్లోకి పరిచయం చేయటము, ఇవన్నీ మా బాధ్యతగా మేము తీసుకొని ముందడుగు వేస్తున్నాము. దీంట్లో మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి మా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పివి నరసింహారావు విగ్రహ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న తరుణంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు దేశ ఆర్థిక రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాక భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ అనర్గళంగా అనేక భాషలు మాట్లాడుతూ బహుభాషా బిరుదాంకితుడు అయిన పివిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన చేసిన సంస్కరణలు, సేవలు, ప్రతిపక్ష పార్టీల పట్ల ఆయన వైఖరిని నేటి తరం రాజకీయ నాయకులు అనుసరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మొట్టపరి మావప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుంచె నాని, బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, జనసేన నాయకులు గడ్డం రాజు, బ్రాహ్మణ సంఘ నాయకులు పివి ఫణికుమార్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా అన్ని పార్టీల వారు కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన యొక్క త్యాగాలను కొనియాడుతూ కూడా చేస్తడం జరిగింది. మరి భారతీయుడిగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ తరఫున, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రోజు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు చాణక్యుడిగా మరి ఆయన పరిపాలనా విధానాన్ని అందరూ కూడా హర్షించదగ్గది. మైనార్టీ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఆ రోజు అందరినీ కలుపుకుంటూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది, దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ మరి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళిలో పివి నరసింహారావు గారు వ్యక్తి. మరి తెలుగువారు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారు కానీ పివి నరసింహారావు గారిని కూడా మర్చిపోలేరు. మరి ఆయన కార్యక్రమాలను ఎప్పుడు కూడా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతదేశమే మరి ఆర్థిక అసమానత్వంతో ఇబ్బందులు పడే రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణ చేసి ప్రపంచానికే మార్గదర్శకుడైనటువంటి పివి నరసింహారావు గారు మన తెలుగువాడవటం మనందరికీ గర్వకారణం. మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈయన కాంగ్రెస్ తరఫున నిలబడ్డప్పటికీ కూడా తెలుగువాడు వారి గౌరవించి కర్నూలులో పోటీ చేసినప్పుడు పార్లమెంటుగా మన తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు, అతనికి పోటీ పెడతానికి లేదని చెప్పి మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు అధ్యక్షుడిగా రోజున నిర్ణయం తీసుకుని తెలుగు వారిని సముచిత రీతిలో గౌరవించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మరి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ వల్ల ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి భారతదేశమును పురోగతి సాధించినటువంటి విషయం ప్రతి వాళ్ళకి తెలుసు. మరి ఆయన యొక్క ఆశయాలు, ఆయన కవి,
దాదాపు 32 భాషలు నేర్చినటువంటి ప్రపంచ జ్ఞాని పివి నరసింహారావు గారు. మరి ఆయన ఆస్తులు మహాకోటీశ్వరుడు, కొన్ని వేలాది ఎకరాలను కూడా దారాదత్తం చేసి పేద ప్రజలకు పంచిచ్చినటువంటి మరి అమోఘమైనటువంటి త్యాగశీలి. ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గోపిచంద్ గారి ఆధ్వర్యంలో మరి పివి ఫణికుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి వారి జయంతి కార్యక్రమంలో ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలాగే వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అన్నీ ఇన్ని కావు. పేదవాడికి భూమి కావాలని చెప్పి భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఆయన మాటలు చెప్పడం కాదు, చేతలో చూపించినటువంటి ఒక రాజకీయవేత్త. స్వయంగా తన భూమినే పేదలకు పంచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా భారతదేశం సంక్షిప్తమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కుమిలిపోతున్నటువంటి, తరుణిపోతున్నటువంటి, భారతదేశం దిగజారిపోతున్నటువంటి తరుణంలో వారు ప్రధానిగా చేపట్టినటువంటి సంస్కరణల యొక్క పుణ్యమే ఈరోజు మన ఈ భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉందంటే అది దానికి తార్కాణం పివి నరసింహారావు గారు. అటువంటి మహనీయుడికి ఈ రోజున కూటమి తరపున, అలాగే ముఖ్యంగా మా జనసేన పార్టీ నుంచి కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇటువంటి మహనీయుల్ని మనం తలుచుకోవడం కాదు, భావితరాలకు కూడా తెలియజేసే విధంగా వారి యొక్క చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరోసారి నివాళులు. ఆంధ్రలో భారతదేశం గర్వించదగ్గ మహామహుడు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా మా మిత్రుడు పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, అదేవిధంగా భూ సంస్కరణలు తీసుకొచ్చి తనకున్నటువంటి 1100 ఎకరాలని కూడా అందరికీ రైతులకి పంచిపెట్టి, అదేవిధంగా ఈ దేశాన్ని ఒక సమర్థవంతమైనగా 5 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించినటువంటి మహావ్యక్తి పివి నరసింహారావు గారు, బహుభాషా కోవిదుడు. ఆయనకి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఆయన మరణించినప్పుడు కనీసం ఆయన జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీ సేవ చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఢిల్లీలో ఆయనకు స్థానం కల్పించకుండా ఆయన దూరం చేసినారు. దాని ఫలితమే ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోయిందని తెలియజేస్తూ ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. భారత్ మాతాకి జై. మున్సిపల్ కౌన్సిల్ ను బేఖాతరు చేసి మున్సిపల్ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ ధ్వజమెత్తారు. మున్సిపల్ కౌన్సిల్ ను బేఖాతరు చేసి మున్సిపల్ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ ధ్వజమెత్తారు. మేయర్ తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి కౌన్సిల్ ఆమోదం లేకుండా కమిషనర్ ఇష్టారాజ్యంగా నిధులు వ్యయపరుస్తున్నారని ఆమె ఆరోపించారు. కౌన్సిల్ పదవీ కాలం ఇంకా ఉండగానే తమకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని, కనీసం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కూడా సమాచారం ఇవ్వటం లేదని విమర్శించారు. వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ అవినీతి కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. కౌన్సిల్ ను కాదని కమిషనర్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని కించపరచటమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే 1 సంవత్సరం నుంచి మేము అనుభవిస్తున్నాం ఈ బాధ. ఎందుకంటే బాధ అని చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో ఇదివరకే రాజకీయాలు చేసాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం, చేసాం. కానీ ఇలాంటి రాజకీయ పరిస్థితులను అయితే ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేం. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఇవాళ రాజకీయాలు ఎందుకున్నాం అని బాధపడే అంత పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. మరి ప్రభుత్వాలు ఉంటాయి, వెళ్తాయి. ఆ రాజకీయాలు ఉన్న ఆ 4 రోజులు రాజకీయాలు చేసేవాళ్ళు తర్వాత అంతా కూడా ఒకరు పలకరించుకోవటం, మంచిగా ఉండటం చక్కగా జరిగేది. అలాంటి పరిస్థితులు గత 4 సంవత్సరాలు మేము వైసీపీ పరిపాలనలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున పార్టీలు చూడొద్దు, కుల మతాలు అవన్నీ ఏం చూడకుండా అందరికీ పనిచేయమని చెప్పి
మేము గెలిచి అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా అధికారులు కానీ మమ్మల్ని కానీ మరి సచివాలయాల్లో ఎంప్లాయీస్ కానీ మరి అవి కూడా సరిపోవని చెప్పి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎంతో కష్టపడి ఈ మచిలీపట్నంలోనూ తీసుకుండే పోర్టును కానీ మరి మెడికల్ కాలేజీలు కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఏ ఒక్క పథకం కూడా ఆకుండా ముందుకు తీసుకెళ్ళి మరి పార్టీలకు అతీతంగా అందరికీ పనిచేసాం మేము. అలా చేసి ఇప్పుడు 1 సంవత్సరం 1 ఇయర్ అయిన తర్వాత మరి టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి కౌన్సిల్ సభ్యులు మేము కార్పొరేటర్ సభ్యులందరూ ఉంటే గౌరవ మేయర్ గారు ఉంటే మమ్మల్ని అవహేళన చేస్తూ మా బాడీని అందరినీ అవహేళన చేస్తూ నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తావా మున్సిపల్ కమిషనర్ గారు అని అడుగుతా ఉన్నా. ఎవరిచ్చారు నీకు ఈ సర్వ అధికారాలు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. ప్రజలు ఇచ్చారా? నువ్వు డైరెక్ట్గా చెప్తా ఉన్నావు అధికారులకి నువ్వే డైరెక్ట్గా ఫోన్లు చేసి సచివాలయం సెక్రటరీలకు ఫోన్ చేసి ఇంకా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎవరైతే వార్డులో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి మా మీద ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్తే ఏనండి, ఇన్ఛార్జీలు చెప్తే ఏనండి అని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినమాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమైన మేము ఇవాళ ఈ పరిస్థితి దాపరించిందంటే దానికి కారణం నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నీ కాకమ్మ కవర్లు నీ తాటాక చప్పళ్ళకి దడిసే పని లేదు. మొత్తం అన్నీ కూడా మీరు చేసే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం మా దగ్గర ఒక 20% డేటా ఉంది. మొత్తం అంతా తీసుకునే దానిలో ఆర్టీ యాక్ట్లు పెట్టాం. అసలు ఆర్టీ యాక్ట్లు ఎంతమందికి నువ్వు ఇచ్చావు? అన్నీ కూడా మొత్తం అంతా కూడా పై స్థాయికి వెళ్తున్నాం. ఇవాళ అందరం వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే సిడిఎంఏ గారిని, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని, అలాగే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళని అందరినీ కూడా మేము అందరం గౌరవ సభ్యులందరం కలిసి మొత్తం అన్నీ చెప్పదలుచుకున్న మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా విడమర్చి మొత్తం అంతా చెప్పి నువ్వు చేస్తున్న పాపాలు, నీ కింద తాబేదారులుగా మున్సిపాలిటీలో వ్యవహరిస్తున్న తీరుని మొత్తం అంతా చేసి మొత్తం అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతిదీ కూడా కూలంకుషకులంగా ప్రతి రూపాయిని ప్రజలకు అందేట్టుగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిపేట్టుగా చేయాల్సిందే మా కర్తవ్యం తప్ప నువ్వేదో కాకమ్మ కబుర్లు చెప్పి నువ్వు ఇది చేసి అది చేసి అంటే చేయడానికి మేము సిద్ధంగా లేవు కమిషనర్ గారు అని చెప్తా ఉన్నా. మచిలీపట్నం అభివృద్ధి గురించి మాట్లాడే ముందు వైసీపీ మున్సిపల్ బడ్జెట్ ను వైసీపీ ఆమోదించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మచిలీపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 3 నెలల పాటు బడ్జెట్ ఆమోదించకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేతల్ని ఏమనాలో వారే సమాధానం చెప్పాలన్నారు. బందర్ అభివృద్ధి కోసం ఇంతగా తాపత్రయపడుతుంటే బడ్జెట్ ఆమోదించడానికి ఏమైంది అని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు కొబ్బరికాయలు కొట్టి డ్రామాలు ఆడారని 15వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 10 కోట్ల నిధులు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. అమృత పథకం ద్వారా రావాల్సిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా వైసీపీ నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్లిపోతే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే 73 కోట్లు తీసుకొచ్చిందన్నారు. అభివృద్ధి కోసం సలహాలు సూచనలు అందించే అధికారులపై నిందలేయడానికి సిగ్గుపడాలన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి కనీసం బడ్జెట్ కూడా రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొట్టమొదటి బాబా ప్రసాద్, దేవరపల్లి అనిత, లొక్కిశెట్టి వెంకటస్వామి, బచ్చుల అనిల్, రత్నారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా వెళ్ళి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారికి కమిషనర్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు కమిషనర్ గారు ఎవరి ప్రభుత్వంలో మచిలీపట్నం ఇచ్చేశారు. ఆయన మీరున్నప్పుడే కమిషనర్ తీసుకొచ్చి అప్పుడే మీరేమన్నారు, ముడా వర్క్లు 11 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1 నెలలోనే నెంబర్ 1 కమిషనర్ అని చెప్పి అవార్డు ఇచ్చాడు మన పేరు నానిగారు ఆ రోజు టీవీలో. ఇలాంటి కమిషన్లు కావాలని చెప్పి ఆ రోజేమో మీరు ఆయనకి పట్టా కప్పారు, మంచి నెంబర్ 1 కమిషనర్ అని చెప్పి. ఈరోజు
ఆయన సరిగ్గా పనిచేయట్లేదు, మేమేది చెప్పినా కూడా స్పందించట్లేదు, నియంతగా పరిపాలిస్తున్నారని చెప్తున్నారు. మరి నియంతగా పరిపాలించేప్పుడు మరి ఈరోజు మీ వార్డులో కార్యక్రమాలు కూడా మీకు జరిపించుకుంటున్నారు అందరూ కూడా. వార్డులో మీకు ఏ కార్యక్రమాలు ఆగట్లేదే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనతో పనులు చేయించుకుంటున్నారు. మీరు తీర్మానాలు చేయట్లా. తీర్మానాలు చేపట్టడం వల్ల అభివృద్ధి అంతా కూడా కుంటిపడిపోతుంది. దాదాపు వాళ్ళ మీరు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా బడ్జెట్ మీటింగ్ పెట్టకుండా మరి అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. మీరు అధికారులు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మంచినీళ్ళు అత్యవసరం, లైటింగు అత్యవసరం, మరి అక్కడ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీనింగ్ చేయించాలంటే చాలా అత్యవసరం. లేకపోతే మంచినీళ్ళలో ఏదైనా కలుషితం జరిగితే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు మరి కమిషనరు కొన్ని కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకుని ఖర్చు పెడతాం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు తప్పుపడతాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ 32 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది, లెక్కలు చెప్పట్లేదని చెప్పి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. గతంలో తడి చెత్త పొడి చెత్త అని చెప్పి ఇంటింటికి డిప్పలు ఇస్తానని చెప్పి బడ్జెట్ పెట్టి కనీసం ఒక 15 వార్డులు ఇచ్చి మిగతా వార్డులో డిప్పలు ఇవ్వకుండా మానేశారు. మరి ఆ బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏమైనాయి? ఈ రోజు వరకు కూడా లెక్కలు తెలియవు. గతంలో 32 అంశాలు పెట్టినా, 26 అంశాలు పెట్టినా, 10 అంశాలు పెట్టినా 5 నిమిషాలు గొడవ పెట్టేసి ఆ కమిషనర్ గారు, మన సుబ్బన్న గారు, మిగతా వాళ్ళందరూ మాట్లాడేసి 10 నిమిషాలు కరెక్ట్గా టీ ఇచ్చే టైంలో తీసేసేవారు, అయిపోయేది. ఏమీ లేని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ మీటింగ్ పెట్టి కేవలం ఒక 2 అంశాలు పెట్టి ఆ 2 అంశాల కోసం 3 గంటలు సాగతీస్తున్నారు. మరి వాళ్ళకే వదిలేస్తున్నాం, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అలాగే ప్రతి రూపాయి కూడా లెక్క ఆరా ఉంది, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. మీరు బడ్జెట్ పెట్టకుండా కాలక్షేపం చేస్తా, తెలుగుదేశానికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో, మచిలీపట్నంకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని చెప్పి ముందే ఆటంకం కలిగించి మాకు ముందు 5 వార్డులో కూడా గెలవలేమో అన్న పరిస్థితి వస్తుందేమని భయపడి వాళ్ళు ముందుగానే ఈ యొక్క చర్యలు తీసుకుని మాట్లాడే విధానం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఇక నుంచి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించి కోరుతున్నాం. కార్పొరేటర్ల యొక్క పదవీ కాలం సుమారు సంవత్సర కాలం ఉంది. సంవత్సర కాలం ఉన్నప్పుడు కార్పొరేషన్ని యజమాయిషీ చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లది, అలాగే వైఎస్ఆర్ పార్టీ మేయర్ది. ఏదన్నా వాళ్ళకి మంత్రి గారితో పని ఉంటే మంత్రి గారిని సంప్రదించుకుంటూ, అలాగే కౌన్సిల్ తీర్మానాలు పెట్టుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ ఏ డివిజన్లో ఏ ఏ అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ల మీద ఉంది. కానీ ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి కౌన్సిల్ తీర్మానాలు పెట్టకుండా, తీర్మానాలని మన కమిషనర్ గారికి అందజేయకుండా వాళ్ళు బాధ్యతను విస్మరించడం మూలంగా ఎవరైతే ఆ డివిజన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆ డివిజన్కి ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి సమస్యల్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కౌన్సిల్ తీర్మానాలు పెట్టండి, కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మీ అందరికీ కూడా కమిషనర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మీరు ఆ కౌన్సిల్ తీర్మానాలు పెట్టకుండా ప్రజల అవసరాలను చెప్పకుండా ఉంటే ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో కమిషనర్ గారికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను బట్టి, అతను తీసుకునే నిర్ణయాలను బట్టి కలెక్టర్ గారిని వారి యొక్క ఆదేశాలను తీసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను తీర్చాలనే ఉద్దేశం. పవిత్ర హజ్ యాత్రికుల సబ్సిడీ విడుదల చేయాలని ప్రముఖ న్యాయవాది హజీ ఎండి రఫీ ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట్ర నేత సద్రుద్దీన్ ఖురేషి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24లో హజ్ యాత్ర చేసిన హజీలకు రావాల్సిన ప్రభుత్వ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని ప్రముఖ న్యాయవాది మైనార్టీ నాయకులు హజీ ఎండి రఫీ ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట్ర నేత సద్రుద్దీన్ ఖురేషి ప్రభుత్వాన్ని కోరారు. 2024-25 వెళ్లిన హజీలు కూడా దిగ్విజయంగా పవిత్ర హజ్ యాత్ర పూర్తి చేసుకున్న గతంలో వెళ్లిన హజీలకు ఇంతవరకు ప్రభుత్వం తరపున రావాల్సిన సబ్సిడీ రాకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండి సద్రుద్దీన్ ఖురేషి మాట్లాడుతూ
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవటం చాలా దారుణమన్నారు. హజ్ హౌస్ నిర్మాణం, మైనారిటీలో ఉన్న ముస్లింలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు, పెద్ద పెద్ద సిటీల్లో ఈద్గాలకు, బరియర్ గ్రౌండ్లకు స్థలాలు కేటాయింపు, అదేవిధంగా ప్రతి నెల 5,000 చొప్పున మసీదులకు నిర్వహణ నిమిత్తం కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్ కమిటీ తరఫున హజ్ యాత్రకు వెళ్ళినటువంటి హజీలకు ఇవ్వవలసిన సబ్సిడీ 2024 సంవత్సరంలో వెళ్ళినటువంటి హాజీలకు బిల్లు పాస్ చేసి ఈ రోజు వరకు కూడా ఆ బిల్లుకు సంబంధించిన అమౌంట్ను విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే 2025 సంబంధించిన హాజీలు కూడా తమ యాత్రను ముగించుకుని ఇక వచ్చేస్తున్నారు. అయినా ఒక సంవత్సరం నుంచి కిందటి సంవత్సరం వెళ్ళినటువంటి హాజీలు వారి సబ్సిడీ అమౌంట్ కోసం పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు చాలా అవస్థలు పడుతూ ఆశగా కూర్చున్నారు. గతంలో 2023లో వెళ్ళినటువంటి హాజీలకి తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి గల తేడాకి సంబంధించి 1 లక్ష రూపాయలు వెంటనే, అంటే హాజీలు తెలంగాణలో 1 లక్ష రూపాయలు తక్కువ ఉన్నాయి, ఇక్కడైతే 1 లక్ష రూపాయలు ఎక్కువ అవుతుందని అమ్జద్ పాషా గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పగానే వెంటనే 1 లక్ష రూపాయలు చొప్పున సబ్సిడీ అమౌంట్ హాజీలకి అప్పుడు యాత్రకు బయలుదేరడానికి ముందే పడింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో ప్రభుత్వాలు మారినే మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మరి ఆ బిల్లు పాస్ చేసినటువంటి బిల్లు హజ్ కమిటీ వారు ఎవరైతే వారు దానికి సంబంధించిన యోగ్యులు ఎవరున్నారో వారందరికీ లిస్టు ఇస్తే ఆ లిస్టు ప్రకారం బిల్ పాస్ చేసేసి ఈ రోజు కూడా ఆ నిధులు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మేము చెప్పొచ్చేది ఏంటంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి త్వరగా, ఎందుకంటే 2025 సంబంధించిన హాజీలు కూడా హజ్ యాత్ర చేసి సక్సెస్ఫుల్. సిటీ కేబుల్ సమాప్తం. నమస్కారం.